ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక. ఈరోజు దేవుడు మీకును మీ ఇంటికిని మీకు కలిగిన అంతటికిని క్షేమము అవుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయనే మనకు క్షేమాధారము. ఆయనలో మనం ఉంటే మనకు క్షేమము. ఉదయకాల సమయంలో ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు క్షేమం అనేది లేదు కనుక ఆ మహోన్నతుడైన దేవుని చాటున మనకు ఉంటే మనకు క్షేమము అనేది ఉంది కనుక ఆయన చాటున ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీకు క్షేమాన్ని కలుగు చేస్తానని చెప్పి ఏ తెగులు కూడా మీ గుడారాన్ని సమీపించకుండా ఆయన మీకు కాపుదలగా ఉంటాడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఆ మహోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుని చాటున ఎవరైతే ఉంటారో వారు సురక్షితంగా ఈ లోకంలో జీవిస్తారు. దేవుడు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానం, మీకు క్షేమం ఉంటుంది. మీ ఇంటికి మీకు కలిగిన అంతటికి కూడా క్షేమాన్ని దేవుడు కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తాను. కనుక విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టేవారుగా ఉంటూ ఆయన చాటున నివసించేవారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ యొక్క కాపుదల క్షేమాన్ని పొందుకొని సంతోషంతో జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ లోకంలో ఎక్కడ కూడా మాకు క్షేమం అనేది లేదు దేవా. నీలోనే